పశ్చిమ గోదావరి జిల్లా వీరవసారం జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు రాసలీలల కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీసులు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. భీమవరం 1 టౌన్ పోలీసులు 4 గంటల పాటు బాధితురాలిని స్టేషన్లో ఉంచి చివరకు ఆ కేసు తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితురాలు 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు భీమవరం నుంచి అందిస్తారు. జనసేన జడ్పీటీసీ రాసలీల కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. చూస్తే కనుక భీమవరంకు సంబంధించినటువంటి 1 టౌన్ కానీ పోలీసులు ఎవరైతే ఉన్నారో పూర్తిస్థాయిగా కేసుని తప్పుదారి పట్టించే విధంగా పూర్తి స్థాయిలో కూడా తమ పరిధికి రాదంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా చూస్తే కనుక బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు తమకు న్యాయం చేయాలంటూ కూడా 4 గంటల పాటు స్టేషన్లో ఉన్నా కానీ బాధితురాలను కూడా పూర్తి స్థాయిలో బెదిరింపు ధోరణిలో కూడా రాజీ కుదుర్చుకోవాలన్న రీతిలో కూడా రాజకీయ ఒత్తిళ్లతో కూడా ఆమెపై ఒత్తిడి చేసినట్టు కూడా తెలుస్తుంది. చూస్తే కనుక 4 గంటల అనంతరం కూడా పోలీసులు కానీ వీరు కానీ కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాదంటూ కూడా 2 టౌన్కి సంబంధించినటువంటి బాధితురాలను కూడా పంపించేయడం జరిగింది కూడా చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఒత్తిళ్లతోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా బాధితులకు న్యాయం చేయకపోగా అక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించి తమ గోడు చెప్పుకోవాలని వస్తే వారిని కూడా స్టేషన్ల చుట్టూ కూడా తిప్పుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా బాధితురాలు ఎవరైతే విజయలక్ష్మి ఉందో విజయలక్ష్మి కూడా చూస్తే కనుక సుమారు 4 గంటలుగా ఏలూరులో ఏదైతే ప్రధాన భీమవరంకి సంబంధించినటువంటి స్టేషన్ ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 2 టౌన్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ వీరు కానీ ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షాన నిలవాల్సినటువంటి పోలీసుల యంత్రాంగం కూడా కాకీల సొక్కాలుగా ఏవైతే ఉన్నాయో వీరంతా కూడా రాజకీయ నాయకులు కూడా కొమ్ము కాస్తున్నట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. జనసేనకు సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో గోండా జయప్రకాష్ నాయుడుకి సంబంధించినటువంటి కేసును కూడా పూర్తిగా నీరు కార్చే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల తీరు కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా బాధితురాలు కూడా తమకు సంబంధించి నేత ఎవరైతే ఉన్నారో తన దగ్గర 10 లక్షల రూపాయలు జనసేనకు సంబంధించినటువంటి గోండా జయప్రకాష్ నాయుడు 10 లక్షల రూపాయలు తీసుకోవడమే కాకుండా తనకు సంబంధించినటువంటి శారీరకంగాను మానసికంగాను ఇబ్బంది పెట్టాడు, ఒత్తిళ్లు తెచ్చారు, తనకి సంబంధించినటువంటి బెదిరింపు ధోరణితో అదీకాక తనపై దాడి చేశాడంటూ కూడా ఆమె కూడా వాపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి అసలు కేసు నమోదు చేస్తారా, అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, జనసేన నేతకు సంబంధించి అసలు ఈ స్టేషన్లకు సంబంధించి బాధితురాలు ఈ రేత్రి తెల్లవారులు బాధితురాలు తిరుగుతూ ఉంటుంది అనేది కూడా పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ఇప్పటికైతే మట్టికి ఎవరైతే జనసేన నేతకు సంబంధించి గోండా జయప్రకాష్ నాయుడు ఎవడుతున్నారో ఆయనకు సంబంధించినటువంటి కేసులో కూడా పోలీసులే పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుని నీరు కాసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు సంతోష్ రాజు సాక్షి భీమవరం నుంచి.